నమస్తే అందరికీ, నా పేరు పవన్. ఈరోజు ఈవినింగ్ ఓటింగ్ పోల్స్ ఎవరిది ఎలా ఉందని కొంచెం నా గురించి మాట్లాడవచ్చు అనమాట. సో ఎప్పటిలాగానే మనకి విష్ణుప్రియది చాలా హై లెవెల్లో ఉంది, టాప్ లెవెల్లో ఉంది 27%తో. సెకండ్ పొజిషన్ వచ్చేసి మణికంఠ వచ్చేసి 20% ఉంది, 19 to 20%. యాక్చువల్గా మణికంఠకి ఎందుకు కంటిన్యూ అవుతుందంటే సింపుల్గా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అలా ఆ సెంపతి బేస్ అలా ప్రతి ఒక్కరు ఆడియన్స్లో ఉండిపోయి దాంతోపాటు కొంచెం మాట్లాడుతున్నాడు. బట్ 1 or 2% తగ్గింది, 22% వరకు యాక్చువల్గా ఉండేది. బట్ ఎందుకు తగ్గిందని 9 to 20% ఎందుకు వచ్చిందంటే అతను హగ్గులు ఇవ్వడం, కిస్సులు ఇవ్వడం, ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయి సోనియాకి కానీ, నైనాకి కానీ, మన యాష్మికి కానీ వీళ్ళందరికీ హగ్గులు కిస్సులు ఇవ్వడం వల్ల అతని పర్సంటేజ్ తగ్గుతుంది. సో ఇలా ఎందుకు చేస్తున్నది నాకైతే అర్థం కావట్లేదు, ఆడియన్స్ కూడా అర్థమైంది నాకైతే తెలియదు. అర్థమైతే కనుక కమెంట్ అయితే చేయండి. థర్డ్ పొజిషన్కి వచ్చేటప్పటికి యాష్మి అనమాట 11%తో. యాష్మి యాక్చువల్గా టాస్క్లు బాగా ఆడుతుంది, వాయిస్ కూడా కొంచెం బాగా రేస్ చేస్తుంది, మాట్లాడే విధానం కూడా చాలా గట్టిగా మాట్లాడుతుంది. అంటే కొన్ని తప్పులు ఉన్నా సరే మాట్లాడే విధానంలో కొంచెం ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఫుల్ ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడుతుంది కాబట్టి వాదించే విధానం ఎక్కువ ఉంది కాబట్టి సో అతను అమ్మాయికి యాక్చువల్గా 5th స్టేజ్ నుంచి 3rd స్టేజ్కి వచ్చేసింది. సో గుడ్ అనే చెప్పాలి. ఓటింగ్ తనకైతే కనుక కొంచెం గట్టిగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక 4th పొజిషన్కి వస్తే కనుక సీత యాక్చువల్గా లీస్ట్ పొజిషన్లో ఉండేది. తను అభయ వాళ్ళతో పాటు ఉండే అమ్మాయి యాక్చువల్గా 5th పొజిషన్, యాక్చువల్గా 4th పొజిషన్కి వచ్చేసింది సీత. సో ఎందువల్ల అంటే గేమ్ ఆడుతుంది, మాట్లాడే విధానం బాగుంది, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల సీత కొంచెం 4th పొజిషన్ రావడానికి గల రీజన్ అనమాట. 9%తో 4th పొజిషన్లో ఉంది. సో విష్ణుప్రియ ఆల్మోస్ట్ ఎలిమినేషన్ అవ్వదు, మణికంఠ అవ్వడు, నెక్స్ట్ వచ్చేసి యష్మి కూడా అవ్వదు. యష్మి కూడా కొంచెం టాస్క్ను కొంచెం గట్టిగా అరవడం, చిన్న మిస్టేక్ చేస్తారు, ఆ మిస్టేక్ని కొంచెం గట్టిగా అరుగు చేసి మాట్లాడే విధానంలో కొంచెం పవర్ఫుల్గా ఉంది కాబట్టి లేడీ అయినా సరే ఆ విధానంలో ఓటింగ్ బిగ్ బాస్ హౌస్లో కొంచెం ఫాలోయింగ్ అనేది పెరుగుతుంది. సీత ఓటింగ్ కానీ చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి ఓటింగ్ చాలా తారుమారైపోయాయి. ఎందుకంటే యాక్చువల్ నిన్న ఓటింగ్ చూసుకుంటే కనుక 1 by 1 ఉన్నారు కదా, అంటే విష్ణుప్రియ, మణికంఠ, సీత వీళ్ళని పక్కన పెట్టేస్తే కనుక నెక్స్ట్ నుంచి ఓటింగ్ చాలా తారుమారైపోయాయి. అంటే 1 or 2% తగ్గిపోకుండా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వచ్చాయన్నమాట. ఆ ఓటింగ్ లెవెల్ ఎలా అంటే ప్రేరణకి 7 to 8% ఉందన్నమాట. ఎందుకు 7 to 8% ఉందంటే తన ప్రేరణ బొక్కలో సంచాలకాన్ని మాట్లాడడం కానీ, అనవసరమైన ఆర్గ్యుమెంట్లు చేయడం కానీ, ఉపయోగం లేని ఆర్గ్యుమెంట్లు చేయడం కానీ, సో అట్లాంటివి చేయడం వల్ల బయట ఓటింగ్ అనేది తగ్గింది. సో దానివల్ల ఇప్పుడు 7 to 8% ఉంది. ఇప్పుడు 7 to 8%లో ఉన్న వాళ్ళందరూ ప్రేరణ ఉంది, అభయ నవీన్ ఉన్నాడు, పృథ్వీరాజు ఉన్నాడు, నైనిక కూడా ఉంది. వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఫస్ట్ వీక్లో నైనిక భయంకరంగా ఆడేసింది. చాలా అసలు డి అన్నట్టుగా పార్టిసిపేషన్ కానీ, గేమ్ ఆడడం కానీ, మాట్లాడే విధానం కానీ చాలా హల్చల్ డి గట్టిగా ఉందన్నమాట. తర్వాత నుంచి చూసుకుంటే చాలా తగ్గిపోయింది. సో సెకండ్ వీక్ నుంచి చూసుకుంటే తన పర్ఫార్మెన్స్ చాలా తగ్గిపోయింది. సో అందువల్ల తన లీస్ట్లో ఉంది. ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరంటే అభయ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, నైనిక ఉంది, ప్రేరణ కూడా ఉంది. ప్రేరణ కూడా వేలో జాయిన్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ వీక్లో ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నాం ఈ నలుగురిలో. సో ఎందుకంటే ఇంకా 3 days ఉంది కాబట్టి ఓటింగ్, ఆ 3 daysలో డెఫినెట్గా ఓటింగ్ అనేది చాలా చేంజ్ అయిపోద్ది. సో ఎవరు ఎలిమినేషన్ అవుతారని కరెక్ట్గా చెప్పలేకపోతున్నాము. సో వాళ్ళు ఆడే గేమ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇంకో చూసుకుంటే కనుక మనకి కోడిగుడ్ల గేమ్ ఉంది కదా, కోడర్సుది గుడ్లు తెచ్చుకోవాలి, దాచుకోవాలి. ఆ గేమ్ అసలు భయంకరమైన ఫిజికల్ గేమ్. ఇది చాలా దెబ్బలు తగులుతాయి, కింద పడతారు, మీద పడతారు, చాలా ఫిజికల్ గేమ్స్. సో ఈ గేమ్ పెర్ఫార్మెన్స్ తర్వాత ఓటింగ్ లెవెల్ అనేది చాలా మారిపోద్ది. సో అప్పుడు అభయ నవీన్ కింద వాడు పైకి రావచ్చు, ప్రేరణ పైన ఉన్న అమ్మాయి కిందకి రావచ్చు. చాలా చేంజ్ అప్ అండ్ డౌన్ అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. అది ఎవరు గేమ్ పెర్ఫార్మెన్స్ బట్టే ఉంటుంది. దట్టు ఇంకోటి కంపేర్ చేస్తే కనుక బయట వాళ్ళకి పిఆర్ టీమ్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు గేమ్ ఆడకపోయినా సరే టాప్లో ఉండడానికి రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ ఎలాగంటే విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ టాప్ 27%లో ఉంది. యాక్చువల్గా తన పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక అంతేం గేమ్స్లో కనిపించట్లేదు. బట్ ఎందుకు టాప్లో ఉంది? తన పిఆర్ టీం ఉండడం వల్ల టాప్ లెవెల్లో ఉంది. ఎందుకంటే తను ఆల్రెడీ బిగ్ బాస్ రాకముందే వాళ్ళు డిజైన్ చేసుకుంటారు, పిఆర్ టీం పెట్టేసుకుని వాళ్ళు పబ్లిసిటీ స్టంట్స్ చేసి అలా చేసుకుంటారు. సో అందువల్ల ఇలా ఓటింగ్ అనేది కొంచెం హై లెవెల్లో ఉంటుంది.
యాక్చువల్గా ఈ పిఆర్ టీమ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే బిగ్ బాస్ 1లో స్టార్ట్ అవ్వలేదు, బిగ్ బాస్ 2 కాడ నుంచి స్టార్ట్ అయింది. పిఆర్ టీం పెట్టుకుని వాళ్ళు బయట ఓటింగ్ పబ్లిసిటీ చేయడం, వాళ్ళ అగైనెస్ట్గా ఇప్పుడు కంటెస్టెంట్ ఉన్నారనుకో, వాళ్ళకి అగైనెస్ట్గా ఎవరైనా మాట్లాడారనుకో వాళ్ళని బయట వాళ్ళని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం, వీళ్ళ హై లెవెల్లో చూపించడం, అలా చేయడం వల్ల కూడా వాళ్ళ ఓటింగ్ అనేది చాలా తారుమారు అయిపోతుంది సోషల్ మీడియాలో. సో అందువల్ల అని చెప్పేసి వాళ్ళ పిఆర్ టీంలో డిపెండింగ్ ఉంటుంది. అబ్బాయికి గేమ్ పార్టిసిపేషన్ బాగా చేస్తున్నాడు, బాగా వాయిస్ బాగా రైజ్ చేసి మాట్లాడతాడు, కొంచెం గేమ్ స్పిరిట్ ఎక్కువ ఉంది, ఫిజికల్ గేమ్ కూడా బాగా ఆడగలరు. సో ఎందుకు లీస్ట్లో ఉన్నాడు అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదే, పిఆర్ టీం లేకపోవడం, పిఆర్ టీం సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల అదొక రీజన్ అయి ఉండొచ్చు. ఇంకొక రీజన్ వచ్చేసి మొన్న క్యాబేజీ గేమ్లో హెడ్తో రొటేట్ చేసుకుంటూ తీసుకెళ్ళారు కదా, ఆ గేమ్లో వచ్చేసి తను సంచాలక డిసిషన్ తీసుకున్న తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఐ అగ్రీ విత్ యూ, సరే సోనియా నువ్వు నాకు యాంటీ కాదు, నేనేం మాట్లాడను అన్నట్టుగా సైలెంట్గా ఉండిపోతాడు సోనియా డిసిషన్ తీసుకున్న తర్వాత. సో అతను మాట్లాడే స్టేజ్లో ఉండి మాట్లాడగలడు, ఫైట్ చేయగలడు, ఆ స్టేజ్లో ఉండి కూడా అతను ఏం చేయకుండా సైలెంట్ అయిపోవడం వల్ల కూడా ఏంద్రా ఇట్లా ఇలా చేసినట్టు కొంచెం ఆర్గ్యూ చేయొచ్చు కదా, మాట్లాడవచ్చు కదా అనుకున్న ఆడియన్స్ కూడా చాలామంది ఉన్నారు. సో అందువల్ల కూడా ఓటింగ్ తగ్గింది అనుకోవచ్చు. పృథ్వీరాజ్కి ఎందుకు తగ్గిందంటే పృథ్వీ కూడా గేమ్ బాగా ఆడుతున్నాడు, పర్లా కలివిడిగా తిరుగుతున్నాడు, కానీ స్క్రీన్ ప్లేస్ ఎక్కువ లేకపోవడం వల్ల సో ఇలా జరుగుతుంది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క గేమ్లో కూడా తను ఆడే విధానం బాగుంది కానీ అగ్రెసివ్ అయిపోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే క్లాన్ ఉన్నారో ఆ ఫొటోస్ మొత్తం ఒక స్టాండ్స్లో పెట్టాలన్నమాట. ఆ గేమ్లో ఎంత అగ్రెసివ్గా ఆడాడు, తోసి అసలు టచ్ చేయకూడదు, పట్టుకోకూడదు. ఆయన పట్టుకోవద్దని బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా అతను పట్టుకుని కింద పడడం, మీద పడడం, దెబ్బలు తవ్వడం ఇలా చేస్తున్నాడు. ప్రతి ఈ గేమ్ అని కాదు, ఇంక ఏ గేమ్ పెట్టినా సరే అలాగే చేస్తున్నాడు, అగ్రెసివ్ ఎక్కువ అయిపోతున్నాడు. సో దానివల్ల తన ఓటింగ్ అనేది చాలా తగ్గింది. ఇప్పుడు యాక్చువల్గా అబ్బాయితో పోల్చుకుంటే కనుక పృథ్వీరాజ్కి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉండొచ్చు, అంటే సీరియల్ పరంగా అతను సీరియల్ యాక్టర్ కాబట్టి. సో కన్నడ యాక్టర్ కూడా కన్నడలో నుంచి ఓట్స్ పడతాయి, ఇక్కడ తెలుగులో కూడా ఓట్స్ పడతాయి. సో అయినా సరే లీస్ట్లో ఉన్నాడు గల రీజన్ ఏంటంటే మెయిన్ రీజన్ ఇదే. ఎందుకు గేమ్ పార్టిసిపేషన్లో ఎక్కువ అగ్రెసివ్ అవుతున్నాడు, బిగ్ బాస్ రూల్స్కి విరుద్ధంగా అంటే ఆపోజిట్గా వెళ్తున్నాడు అనమాట. సో అందువల్ల లీస్ట్లో అభయ్ నవీన్ ఉన్నాడు, పృథ్వీరాజ్ అండ్ నైనిక వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళ పర్సెంటేజ్ క్లియర్ మళ్ళీ ఉన్నామని చెప్తాను. విష్ణుప్రియ వచ్చి 27%, మణికంఠ 20%, యష్మి 11%, సీత 9%, ప్రేరణ, నైనిక, అభయ్ నవీన్, పృథ్వీరాజ్ వీళ్ళు 7 to 8లో కూడా డింగు అని కొట్టుకుంటున్నారు అనమాట. సో ఈ వారంలో ఎలిమినేషన్లో ఈ నలుగురిలో కన్ఫామ్గా ఒకరు జంప్ అయి ఎగిరిపోతారు. వాళ్ళు ఎవరనేది వాళ్ళ ఆట మీద ఉంటుంది, ఈ 3 రోజుల ఆట మీద. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక డెఫినెట్గా ఓటేసి గెలిపించుకోండి అనమాట. ఇది ఈరోజు ఓటింగ్. సో రేపు ఓటింగ్ గురించి మళ్ళీ మాట్లాడతాను. మరి అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కమెంట్ అయితే పెట్టండి. ఉంటాను. జై హింద్.